జగన్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతటా మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖనిజ సంపదని నిలువున దోచేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు సైతం బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భారీ అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఓవైపు విచారణ కొనసాగుతూ ఉండగానే మరోవైపు వైసీపీ మాఫియా ముఠాలు అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆ మాఫియా ముఠాలతో టీడీపీ నేతలు, అధికారులు చేతులు కలపడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ట్రాన్స్పోర్టర్ సార్ కేవీఆర్ దగ్గర ఒక లోడ్ ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో మైనింగ్ మాఫియా ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ అటవీ భూముల్లో విచ్చలవిడిగా భారీ యంత్రాలతో తవ్వకాలు సాగిస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లా సిఎస్పురం ప్రాంతాల్లోనూ అక్రమ తవ్వకాలు సాగిస్తూ ఆ ఖనిజ సంపదని వరికుంటపాడు మండలంలోని యార్డులకి తరలిస్తోంది. ప్రభుత్వం చేత అనుమతులు రద్దయిన యార్డుల నుంచి చెన్నైకి అక్రమ రవాణా సాగిస్తూ కోట్ల రూపాయలు పోగేసుకుంటోంది. దగ్గర ఒక లోడ్ వేంపాడు రెవెన్యూ పరిధిలోని 6.3 ఎకరాల్లో తవ్వకాలకి అనుమతులు ఉన్నాయంటూ పక్కనే రామాపురం పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు ఎవ్వరూ అటుగా కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇదే తీరున నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్వార్ట్జ్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. సోలార్ ప్యానెల్స్, గ్లాస్, వైఫర్లు వంటి తయారీకి వైట్ క్వార్ట్జ్ ని వినియోగిస్తారు. దీంతో ప్రతిరోజు 50 నుంచి 100 లారీల వరకు క్వార్ట్జ్ ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యథేచ్ఛగా వైట్, బ్లాక్ క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. వైసీపీ మాఫియాతో చేతులు కలిపి దేశాన్ని అలాగే సరిహద్దుల్ని కూడా దాటిస్తున్న వైనం. ఇందులో కూడా కొందరు టీడీపీ నాయకులు, ప్రధానంగా అధికారుల పాత్ర ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నెల్లూరు నుంచి మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహేష్, విజయచంద్రిగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ క్వార్ట్జ్ మాఫియా రోజు రోజుకి కూడా రెచ్చిపోతూ ఉంది. ప్రతిరోజు కూడా 50 నుంచి 100 లారీల్లో పెద్ద ఎత్తున వైట్ క్వార్ట్జ్, బ్లాక్ క్వార్ట్జ్ రెండింటిని కూడా యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇటీవల మర్రిపాడులో 4 లారీలు కూడా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ బ్లాక్ క్వార్ట్జ్ అనేది ఇక్కడ అరుదుగా దొరికే ఖనిజం ఇది. దీన్ని శాటిలైట్ల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. ఇది కూడా పెద్ద ఎత్తున తరలిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే వైట్ క్వార్ట్జ్ తీసుకుంటే గ్లాసులు, అలాగే సోలార్ ప్యానెల్స్ తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ క్వార్ట్జ్ కి, బ్లాక్ క్వార్ట్జ్ కి, వైట్ క్వార్ట్జ్ కి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున అక్రమార్కులు తరలిస్తున్నారు. ప్రధానంగా చూస్తే వైసీపీ నేతలు గత 5 ఏళ్ల పాలనలో, జగన్ పాలనలో దాదాపు 10,000 కోట్లకు పైగా క్వార్ట్జ్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుంభకోణం మీద ఇప్పటికే సిఐడి విచారణ కూడా సాగిస్తుంది. ఒకవైపు సిఐడి విచారణ సాగిస్తుంటే మరోవైపు ఈ అక్రమార్కులు రెచ్చిపోతూ ఉన్నారు. గతంలో ఎవరైతే ఫిర్యాదులు చేసేవారో టీడీపీ శ్రేణులు, వాళ్ళతోటి మిలాఖత్ అయిపోవడం జరిగింది. టీడీపీ, వైసీపీ వాళ్ళంతా కూడా కలిసి ఈ మాఫియా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయల విలువైన వైట్ క్వార్ట్జ్, బ్లాక్ క్వార్ట్జ్ తరలిపోతున్న అధికారులు కన్నెత్తి చూడలేదు. అధికారుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. విజయచంద్ర.